నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీస్ ప్రాముఖ్యత ఏంటి? ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సెస్ చేయాలి? ఏ కోర్సెస్ చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? మల్లారెడ్డి యూనివర్సిటీలో స్టూడెంట్స్ స్టడీస్తో పాటు అదనంగా కల్పిస్తున్న అవకాశాలేంటి? మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, అలాగే కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై వివరించడానికి మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. సో సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ అనగానే ఈ ఇంజనీరింగ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. సో ఇంజనీరింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి, అసలు ఎటువంటి కోర్సెస్ ఉంటాయి సార్? మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ మనకి 1999 నుంచి అంటే ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీలో మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది మాది. ఎందుకంటే రీసెంట్గా మేము చాలా కోర్సెస్ స్టార్ట్ చేశాం కానీ బట్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ మాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంజనీరింగ్లో వేరియస్ కోర్సెస్ అన్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్స్ విత్ మా దగ్గర వెరీ బిగినింగ్లో 1999, 2000 అయినప్పుడు మాకు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అవి కాకుండా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ట్రిపుల్ ఇవన్నీ బ్రాంచ్లన్నీ ఉంటాయి కాబట్టి మనం 1999లో స్టార్ట్ చేసాము. అన్నీ కూడా కోర్సులు రన్ చేస్తున్నాం. అంటే తర్వాత ఇప్పుడు వరల్డ్లో, ప్రపంచంలో ఎవ్రీ 3-4 ఇయర్స్కి చేంజెస్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఇండియాలోనే కాకపోయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన ట్విన్ స్టేట్స్లోనే కాకుండా ప్రపంచంలో మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు కూడా మనం ఏం చూడాలంటే ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నామని కాకుండా మనకి ఎంప్లాయబిలిటీ అంటే ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే కాకుండా మన తెలంగాణ స్టేట్లోనే కాకుండా ఇండియా వరల్డ్ వైడ్ అంటే ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మనం క్యాచ్ చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం చేంజెస్ చేయాలి కోర్సెస్. ఇప్పుడు ఆ విధంగా తీసుకున్నప్పుడు లాస్ట్ ఒక 25 ఇయర్స్ జర్నీలో మనకి ఇవాళ ఏమైందంటే డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కొద్దిగా అట్లా ల్యాప్సెస్ అయిపోతూ ఇంపార్టెన్స్ ఉన్నా కానీ, నేషనల్ ఇంపార్టెన్స్ కానీ, కోర్సులు అన్నీ కూడా అవసరం అయినా కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, ఏఆర్/విఆర్ కాన్సెప్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా టేక్ ఓవర్ చేశాయి. దాంట్లో టేక్ ఓవర్ చేశాయంటే జనరల్గా అది ఓన్లీ ఫర్ ది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ప్రపంచమంతా ఐటీ మీద ఉంది కాబట్టి, ఐటీ సర్వీస్ ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి, ప్రోడక్ట్ డెవలప్మెంట్గా దాని మీద జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంది. అంటే వేరే టైప్లో జాబ్స్ లేవని కాదు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ట్రిపుల్ వాటిలో జాబ్స్ లేవని కాదు. కానీ అక్కడ జాబ్స్ కూడా అక్కడున్న వాటికి కూడా ఈ టెక్నాలజీ ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే టెక్నాలజీ దానికి అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు ఏఎంఎల్ ఉంది, లేకపోతే డేటా సైన్స్ ఉంది, లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఉంది, లేకపోతే ఇవన్నీ క్లౌడ్ ఉంది, ఇవన్నీ కూడా టెక్నాలజీ అప్లికేషన్స్ కూడా అవసరం అవుతుంది. అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ, ఏరోనాటికల్ కానీ, సివిల్కి కానీ వాటికి కూడా ఎక్కువ ఇంజనీర్స్ అవసరం అవుతున్నారు. అంటే వాటిలో కొత్తగా ఏదో కన్వెన్షనల్గా ముందు చేసే మళ్ళీ మెథడాలజీస్ కాకుండా ప్రపంచమంతా చేంజెస్ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీస్ ఇక్కడ అవసరమవుతుంది. కాబట్టి ఆ బ్రాంచెస్ ఇప్పుడు ఏవైతే మనం కంప్యూటర్ సైన్స్ వీటన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే నూతన విధానం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చినప్పుడు వీటిని ఎమర్జింగ్ టెక్నాలజీస్ కింద తీసుకొచ్చారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఒక సర్కిల్ పెట్టుకొని దాంట్లోనే టర్న్ అవుతున్నాయి. ఇప్పుడు ఏవైతే ఒక 10 బ్రాంచెస్ నేను చెప్పాను, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, బ్లాక్ చైన్, ఏఆర్/విఆర్ ఇవన్నీ కూడా దాంట్లోనే సర్కిల్ అవుతున్నా కూడా మనకి అవకాశాలు ఎక్కువ అక్కడ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు కూడా డిబేట్ చేస్తారు. అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ట్రిపుల్ కానీ, ఎలక్ట్రానిక్స్లో వాటిలో కూడా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ భూమి ఉంది, రేపు అది పడిపోతుంది, ఇవి వస్తాయని. కానీ అది కాదండి. ఎందుకంటే మనం ఎడ్యుకేటర్స్గా మేము పిల్లలు గైడ్ చేయాల్సింది ఏంటంటే వాటిలో జాబ్స్ పడిపోతున్నాయనే దానికన్నా, ఆ బ్రాంచెస్ పోతున్నాయనే దానికన్నా వేరే విధంగా మాట్లాడుతున్నాను నేను ఏమంటున్నా అంటే ఆ కావాల్సిన ప్రోడక్ట్ ఇప్పుడు ఆటోమొబైల్ ఉంది, లేటెస్ట్ ఆటోమొబైల్ మీరు చూడండి. ఈ కార్స్ కానీ, లేకపోతే మోటార్ వెహికల్స్ కానీ, లేకపోతే బస్సెస్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. దానికి కూడా డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, దానికి కూడా ఏఎంఎల్ వస్తుంది కాబట్టి ఇంజనీర్స్ అవసరం అవుతుంది. దాంట్లో తప్పేముంది? మనం కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, డేటా సైన్స్ అవి ఎన్రోల్ ఉంటాయి పోతాయనే కాన్సెప్ట్ మర్చిపోయి కోర్సెస్ అన్ని డిమాండ్ దాంట్లోనే ఉంది, అవకాశాలు దాంట్లోనే ఉన్నాయి, ప్రపంచమంతా దాంట్లోనే చూస్తుంది. కాబట్టి ఇప్పుడు కోర్సెస్ అయితే మనకి ట్రెండింగ్ కోర్సెస్ అయితే మాత్రం ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే రన్ అవుతున్నాయండి.
ఓకే, అంటే రీసెంట్గా ఏమన్నా యాడ్ చేసిన కోర్సెస్ ఉన్నాయా సార్? రీసెంట్గా యాడ్ చేసిన కోర్సులు అంటే ఇప్పుడు మీకు ఈ ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా రీసెంట్ కోర్సెసే. ఇప్పుడు కొత్తగా ఎవ్రీ టైం మనకి చేంజెస్ వస్తాయి. సైబర్ సెక్యూరిటీ ARVR కొత్త కోర్సు ఉంది. అంటే ఇప్పుడు అగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ అని కొత్త కోర్సు. ఈ కోర్సు కూడా ఇప్పుడు పాపులర్ అంటే పబ్లిక్ లేక పోలేదు, కానీ నెక్స్ట్ లెవెల్ డిమాండ్ అదే. ఇప్పుడు మీటింగ్స్ అన్ని వర్చువల్ మీటింగ్స్ జరిగిపోతాయి. రాను ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది. కోవిడ్ 2020 తర్వాత అన్ని కోవిడ్ తర్వాత కంప్లీట్లీ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రాను అది ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో డేటా ట్రాన్స్ఫర్ ఏదో వర్క్ చేస్తున్నా అట్లా కాదు. ARVR అంటే ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు మనకి ఇక్కడ మీటింగ్ ఇప్పుడు వర్చువల్ మీటింగ్ ఇప్పుడు NTV నేను లైవ్లో ఉన్నాను ఇక్కడ, నేను అదే ఎన్విరాన్మెంట్ను మా యూనివర్సిటీలో క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫిజికల్గా మీరు రానవసరం ఉండదు. అక్కడ మీరు ఇక్కడే ఉంటారు, కంప్లీట్ ఇక్కడ నేను అక్కడే ఉంటాను. బట్ డిఫరెంట్ ఫిజికల్గా అక్కడ రాకపోయినా ఈ క్రియేట్ చేస్తాం. అంటే ఎన్విరాన్మెంట్ని వర్చువల్ క్రియేట్ చేసేది అగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్. అది ఉంది నెక్స్ట్ లైఫ్ అంతా. అది పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే అది కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సే అంటున్నాను నేను. ఎప్పుడు కూడా కోర్సెస్ అవే వస్తాయి, అప్లికేషన్స్ మేబీ అన్నీ ఉన్నట్టు మీరు అన్నట్టు. అది కాన్సెప్ట్ అండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత సో ఫ్యూచర్ దేనికి ఉంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. పేరెంట్స్కి అంత అవగాహన ఉండదు, స్టూడెంట్స్కి కూడా. సో అలా వచ్చే స్టూడెంట్స్కి మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తారు? ఏ కోర్స్ని మీరు రిఫర్ చేస్తూ ఉంటారు యూజువల్గా మల్లారెడ్డిలో? అంటే ఇప్పుడు వాళ్ళకి స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకోవాలి. స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. 10+2 చదివాడంటే తప్పకుండా స్టూడెంట్ నేనేం చదవాలని ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూడాలి. బట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూస్తున్నంత మాత్రాన అతనికి సరిగా అవగాహన లేకుండా నేను అది తీసుకోవాలనే కాన్సెప్ట్ వద్దు. ఎవరన్నా ప్రొఫెసర్స్ని లేకపోతే యూనివర్సిటీస్, మా యూనివర్సిటీ ఉంది మేము గైడెన్స్ ఇస్తాం, లేకపోతే అలాంటి యూనివర్సిటీస్ వేరే చోటుకి వెళ్ళొచ్చు. అంటే యూనివర్సిటీస్కి వచ్చిన తర్వాత అక్కడ ప్రొఫెసర్స్ ఇంటరాక్ట్ చేసి దాంట్లో ఏం సబ్జెక్ట్స్ చదువుతాను నేను అట్లీస్ట్ ఓవర్వ్యూ లాగా. నాకు జాబ్స్ని ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఐటీ ఇండస్ట్రీని ఒకటే తెలుస్తుందండి. ఐటీ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం మనం? ఐటీ సర్వీస్ చేస్తున్నామా, ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నామా, లేకపోతే ఒక అప్లికేషన్ రిలేటెడ్ ఏమన్నా ట్రై చేస్తున్నాం, లేకపోతే రీసెర్చ్ చేస్తున్నామా? ఐటీ ఇండస్ట్రీ అనేది ఒకటి, అది పెద్ద ఓషన్. అది మనం ఓన్లీ అది అక్కడే ఆలోచించకూడదు. దాంట్లో చాలా వెరైటీ ఆఫ్ దాంట్లో మళ్ళీ చాలా వర్టికల్స్ ఉంటాయి. మనం అట్లా థింక్ చేయాలనుకుంటే ఒక ప్రొఫెసర్స్ని అడ్వైస్ తీసుకొని ఆ స్టూడెంట్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి, కానీ ఏదో స్టూడెంట్ ఒకటే చెప్పినాడు నేను నా కోర్స్ చదువుతాను నాకు బై బర్త్ ఇంట్రెస్ట్ ఎక్కడ రాదండి. అది ఏంటంటే అది పబ్లిక్ లో ఫ్రెండ్స్ చెప్తూ అట్లా ఉంటది. పూర్తిగా ఎడ్యుకేట్ కారు. AI వచ్చింది కాబట్టి సార్ AI కోర్స్ చేసేస్తానని కూడా ఇట్లా కూడా మంచిదే. AI కోర్స్ మంచిదే, డేటా సైన్స్ మంచిదే. నేను ఏమంటున్నా అంటే ఒక గైడెన్స్ తీసుకోవడం మంచిది అంటున్నా. అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా మనం తీసుకుంటూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ గైడెన్స్ తీసుకుంటే మంచిది. అంటే నేను ఈ కోర్సు చదువుతాను, రేపు ఈ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, నాకు ఈ రీజియన్స్ వస్తాయి. కొన్ని జాబ్స్ ఎట్లుంటాయి అంటే రీజన్ వైజ్ కూడా ఉంటాయి. ఇప్పుడు వెస్ట్ కంట్రీస్కి వెళ్తాం, లేకపోతే USA వెళ్తాం, UK వెళ్తాం, లేకపోతే యూరోప్ వెళ్తాం, లేకపోతే కెనడా వెళ్తాం, లేకపోతే ఆస్ట్రేలియా. అంటే ఏ టైప్ ఎక్కడెక్కడ జాబ్స్ వస్తుంటాయి, తర్వాత నాకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, నేను ఏ వర్టికల్లో చేయాలి, దాని ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాలా, రీసెర్చ్ చేయాలా, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చేయాలా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి చేయాలా, అగ్రికల్చర్ ఇండస్ట్రీకి చేయాలా, లేకపోతే బ్యాంకింగ్, ఫైనాన్స్, చాలా ఉంటుందండి. అది నేనేమంటున్నా అంటే టెక్నాలజీ అనేది ఇవన్నీ డిఫరెంట్ వస్తుండొచ్చు, కానీ గైడెన్స్ తీసుకోవడం ఆల్వేస్ బెటర్. ఏదో స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది ఒకటే క్రియేట్ చేయకూడదు, అది ఒక పారామీటర్ అంతవరకే. బట్ నేను అడ్వైజ్ చేస్తుండేది ఏంటంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఈ కోర్సెస్ అయితే భూమి ఉంది 100% ఒప్పుకోవాలి. ఎందుకంటే మీకు వెస్ట్ కంట్రీస్ కానీ ఇప్పుడు జనరేటివ్ AI అంటున్నాడు. అంటే జనరేటివ్ AI అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కాన్సెప్ట్ వస్తూ ఉంది. మీన్ స్టాక్ టెక్నాలజీస్ కోర్సులు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ ఏంటంటే ప్రపంచమంతా అవసరం ఉంది. ఇప్పుడు మనం ఒకే ఏదో జాబ్స్ వస్తాయి పోతాయనే కాన్సెప్ట్ అర్థం అది పట్టించుకోకుండా ప్రపంచమంతా జాబ్స్ ఉన్నాయి. దాంట్లో ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ జాబ్స్ ఉంది, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది. అలాంటప్పుడు అయ్యే తీసుకోవాలి. అంతేగాని మనం ఏదో అన్ని కోర్సులు బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటే ఇప్పుడు జాబ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. నా ఓన్ ఇంట్రెస్ట్గా చదివి నేను బిజినెస్ చేసుకుంటా అంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు రేపు నాకు ఎంప్లాయ్మెంట్ యావరేజ్ ఫ్యామిలీస్ ఉంది. యావరేజ్ ఫ్యామిలీస్ పర్ మంత్ వాళ్ళకి 30,000, 40,000, 50,000 లేకపోతే అప్ టు 70,000-80,000 సంపాదిస్తుంటాం. వాళ్ళ ఫ్యామిలీ స్టాండ్ కావాలంటే జాబ్ కావాల్సిందే. రేపు నా ఓన్ ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ లేకపోయినా పర్లేదు, నేను కాన్సెప్ట్ కాదు అది. ఇప్పుడు ఫ్యామిలీస్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ జాబ్ అది జస్ట్ కొంతమంది చదివేసి ఎంటర్ప్రెన్యూర్ అయిపోతారు, లేదా బిజినెస్కి వెళ్తారు, డజంట్ మ్యాటర్ ఏ కోర్స్ చదివినాం. బట్ అదర్వైజ్ నాకు ఎంప్లాయ్మెంటే ఇంపార్టెంట్, నేను దాని మీద సస్టైన్ కావాలి నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఈ సర్క్యూట్ బ్రాంచెస్కే ఉంది. పర్టికులర్లీ కంప్యూటర్ సైన్స్ ఓరియంటెడ్, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, AML కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ARVR కానీ ఈ కోర్సులకే ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అదే ఉంది ప్రపంచం అంతా. కాబట్టి తప్పకుండా మనం వాటికే రికమెండ్ చేయాలి. ట్రూ, వెరీ ట్రూ. అండ్ సార్ అంటే నేను ఇందాక చెప్పినట్టు మల్లారెడ్డి అంటే ఇంజనీరింగ్ అంటే మల్లారెడ్డి అనేంత ప్రాముఖ్యత. సో ఎక్కడ చూసినా సరే అందరిలో ఈ అవగాహన అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే 25 years నుంచి టువర్డ్స్ దిస్ మీరు ఏం కాంట్రిబ్యూట్ చేశారు?
25 years నుంచి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అఫిలియేటెడ్ టు జేఎన్టీ కానీ ఉస్మానియా కానీ రన్ చేశామండి. కొత్తగా మనం మల్లారెడ్డి యూనివర్సిటీని 2020లో ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశాము. దీంట్లో చాలా కోర్సెస్ ఉంటాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, బీబీఏ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అన్నట్టు మీ క్వశ్చన్ మీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ మీద మీరు కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉంది కదా, 25 సంవత్సరాల అనుభవం ఉంది కదా, దాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీలో మీరు ఎలా కొత్తగా అంటే వేరే కాలేజెస్లో కానీ లేకపోతే ఒకటే అండి, మేము ఒకటే బిలీవ్ చేస్తున్నాను. పర్టికులర్లీ మా టీం కానీ మా మేనేజ్మెంట్ కానీ పర్టికులర్లీ ఫర్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యాకల్టీ కానీ మేము కానీ ఇంక్లూడింగ్ మేమంతా ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి మెయిన్ ఫోకస్ ఇండస్ట్రీ అంటే ఇవాళ ప్రపంచంలో మార్కెట్లో ఇండస్ట్రీకి ఏదైతే అవసరం ఉందో దాన్ని మనం టేకప్ చేయాలి సిలబస్లో. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒక 45-50 కోర్సులు చదువుతాడు. పేపర్స్ అంటాం దాన్ని, అంటే 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లో ఆ 50 సబ్జెక్టులు చదువుతున్నప్పుడు మనం 30-40 సబ్జెక్ట్స్ ఏదో అవుట్డేటెడ్ పెట్టుకొని ఏదో 10 సబ్జెక్టులు పెడితే స్టూడెంట్స్ ఎట్లా క్లియర్ అవుతుంది? మనం ఫ్యాకల్టీకి కానీ మనకు కానీ లీడర్స్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, డీన్స్కి, వైస్ ఛాన్సలర్ వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటేనే ఫ్యాకల్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మేము బిలీవ్ చేసేదే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, డీన్స్కి, వైస్ ఛాన్సలర్ ఈ హయ్యర్ లెవెల్ ఎవరు ఉందో వాళ్ళని కూడా నాలెడ్జబుల్ ఉంటుంది మా దగ్గర. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేము ప్రపంచమంతా తిరిగి వెస్ట్ కంట్రీస్ కానీ ఇండస్ట్రీలో ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీస్ ఇమీడియట్గా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం సిలబస్లో. ఇది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫస్ట్ ఇయర్లో సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో చాలా మనకి 4 years బ్యాక్ 2020 వరకు జావా ప్రోగ్రామింగ్, తర్వాత ఈ కోర్సెస్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 3rd year 4th year వచ్చేటివి మనకి జస్ట్ 7-8 years బ్యాక్ వరకు. ఇవాళ ఫస్ట్ ఇయర్లో రావాల్సి వస్తూ ఉంది. అది జావా ప్రోగ్రామ్ తీసుకున్నా, పైథాన్ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇప్పుడు కూడా కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్ సెట్ అన్న 3rd year 4th year నేర్చుకోవాలంటే తప్పది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అవసరం అవుతూ ఉంది ఇండస్ట్రీలో అవసరం అవుతుంది కాబట్టి టెక్నాలజీ అంతా 2nd year 3rd year తీసుకొచ్చి ప్రోగ్రామింగ్ అంతా ఫస్ట్ ఇయర్ తీసుకొస్తే అంటే ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది, 2nd year టెక్నాలజీ, 3rd year స్టూడెంట్ క్యాంపస్లోనే ఉంటాడు కాబట్టి కొన్ని అప్లికేషన్లు చేస్తాడు ఆయన, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అతనికి ఇండస్ట్రీలో పనికి వస్తుంది. మనం 3rd year 4th year టీచ్ చేస్తే ఆయన బయట వెళ్ళిపోయినాక ఇండస్ట్రియల్ స్టేట్గా వెళ్ళిపోతే అతనికి ఏం ఐడియా రాదు. ఇక్కడే ప్రాజెక్ట్ చేయించాలి. కొన్ని మనమే కూడా ఇండస్ట్రీ అప్లికేషన్స్ కాకుండా ఒక సింపుల్ అప్లికేషన్ చేయాలి. సింపుల్ అప్లికేషన్ ఎప్పుడు చేయగలుగుతాడు, ఆ ప్రోడక్ట్ ఎప్పుడు డెవలప్మెంట్ చేయగలుగుతాడు? ఆయన ఫస్ట్ ఇయర్ 2nd yearలోనే ఆ టెక్నాలజీ నేర్పించగలిగితే 3rd year 4th year కొంచెం లీజర్గా చేయగలుగుతాడు. అది ఐడియాతో మేము ఫస్ట్ ఇయర్కి 2nd year 3rd yearకే తీసుకొస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీలో రిలేటెడ్ ఏదైనా ఉన్నా సిలబస్లోకి ఇంటిగ్రేట్ చేయడం, ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రపంచంలో ఏదున్నా ఫస్ట్ పాయింట్. వాళ్ళు కంపల్సరీ CGPA అంటే వాళ్ళకి 9.0 and 8.0 CGPA వచ్చి రెగ్యులర్ క్లాస్ వర్క్ కండక్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ ఇచ్చి పర్సంటేజ్ తెప్పివ్వాలి. అది ఇంపార్టెంట్. 2nd point. 3rd point, ఇవన్నీ ఫస్ట్ 2 పాయింట్లు అనేది మన లెవెల్లో ఉండే. 3rd స్టూడెంట్స్కి మనం ఇంటిగ్రేట్ చేయాలి. 3rd పాయింట్ ఏంటంటే వాళ్ళ స్కిల్ సెట్, అంటే టెక్నాలజీ స్కిల్ సెట్ కూడా చూడాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ సబ్జెక్ట్ చెప్పేసాను, AML, డేటా సైన్స్, అల్గారిథం చెప్పాను సరిపోదు. అది ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉండి కొద్దిగా 1 week 10 days ఆల్మోస్ట్ ఒక 100 hours లాగా విగరస్ ట్రైనింగ్ చేయాలి. ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి, అంటే ఓన్లీ ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా ట్రైనింగ్ స్కిల్స్ అంటారు అవి. సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి, గ్లోబల్ సర్టిఫికేషన్ చేయించాలి. ఈ సబ్జెక్ట్స్ ఎలాగూ ఉన్నా అది ఫోకస్డ్గా ఒక 1 month ట్రైనింగ్స్ ఇవ్వాలి అప్పుడప్పుడు మన టైం తీసుకొని. అంటే అది టెక్నాలజీ స్కిల్ సెట్ అంటాం. ద ప్రొఫెషనల్ బిహేవియర్ కాకుండా అది ఒకటి చేస్తూ కమ్యూనికేషన్ స్కిల్ సెట్ ఇంపార్టెంట్. అంటే లాంగ్వేజ్ కమ్యూనికేషన్, అతను ఎలా కమ్యూనికేట్, నాకున్న నాలెడ్జ్ని నేను ఎలా ఎగ్జిబిట్ చేయాలి నా టీమ్ మెంబర్స్కి. రేపు ఇండస్ట్రీలో నాకు నాలెడ్జ్ ఉంది, ఐ నీడ్ టు డూ సంథింగ్, బట్ ఇది ఎదుటివాడికి తెలియాలి, నేను చెప్పగలగాలి, నా థాట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి, అప్పుడే నాలెడ్జ్ వస్తుంది. అంటే మన థాట్ని ప్రజెంట్ చేయాలంటే దాని స్కిల్ కావాలి. నాకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం నా థాట్స్ ఎలా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, నేను ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది అదొక స్కిల్. అది దానికి సబ్జెక్ట్తోనే రాదు. నా నాలెడ్జ్ ఉన్నంత మాత్రం చెప్పలేను నేను. నాలెడ్జ్ ఉండాలి, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి మన టీం మెంబర్స్కి, ఇది స్కిల్ అంటారు. దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నంత మాత్రం చెప్పలేం. ఇంగ్లీష్ నేర్పిస్తూ ఈ స్కిల్ సెట్ నేర్పించాలి. అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ అంటారు వాటి. ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పిస్తూ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ CGPAని తెప్పిస్తూ వాళ్ళకి ప్రిపేర్ చేయించాలి స్కిల్స్. తర్వాత ప్లేస్మెంట్స్ వస్తుంది. ఒకటే పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ప్లేస్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. ప్రతి కాలేజీకి వచ్చిన ప్లేస్మెంట్ ఉందా అనడం తప్పులేదు, మనం ప్లేస్మెంట్ ఇవ్వాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జాబ్ ఇవ్వాలి. బట్ నేను దాన్ని ఏమంటాను, మాకు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఇప్పుడు కరోనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటే కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ 1200 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయితే, మన 1100 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయితే ఆల్మోస్ట్ 700 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ వచ్చింది. రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా ప్లేస్మెంట్ అనేది ఒక పారామీటర్ అండి. నేనేమంటున్నా అంటే ప్లేస్మెంట్ ఇప్పిస్తాం, ఓకే దాంట్లో జాయిన్ అవుతాడు, రేపు సస్టైన్ కావాలి కదా,
70 years ఎలా జాబ్ చేస్తాడు? నేను ఏదో జాబ్ ఇప్పించాను బాగానే ఉంది, రేపు కంపెనీ అతను సస్టైన్ కావాలి కదా. ఆ సస్టైన్ కావాలంటేనే స్కిల్స్ కావాలి. నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ, ఆ కోడింగ్ స్కిల్స్ కానీ, ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ, ఆ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, ఆ బిహేవియరల్ స్కిల్స్ కానీ, అవన్నీ స్కిల్ సెట్ అంటాం మేము. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి పక్కన పెట్టేసి సిలబస్ వాళ్ళకి CGPA డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, బీటెక్ సర్టిఫికేట్, అది కాదు. ఈ స్కిల్స్ అన్ని చెప్పగలిగితేనే రేపు సస్టైన్ అవుతాడు. మేము ఎక్కువ బిలీవ్ చేస్తుండేది మల్లారెడ్డి గ్రూప్లో మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము స్కిల్ సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అవి ప్రొఫెషనల్ స్కిల్స్ అంటాం మేము. దాంట్లో టెక్నాలజీ కావచ్చు, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ స్కిల్ సెట్ని ఇంటిగ్రేట్ చేసి చెప్పగలగడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ట్రైన్ చేయకుండా మనం డిగ్రీలు ఇచ్చి పంపిస్తుంటే సరిపోదు. కాబట్టి అందరూ ఇస్తున్నారు, అట్లా మేము ఒకరే చేస్తున్నామని నేను అనట్లేదు, కానీ బట్ ఏంటంటే అది ఇంపార్టెంట్ అంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్తో ఆ టెక్నాలజీని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి తీసుకురావడము, ఆ సిలబస్ని అంతా ఇంటిగ్రేట్ చేయడము, స్కిల్ సెట్ ఇవ్వడము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా పెడుతుంటాం మేము. డ్రెస్ కోడ్ చాలామంది యూనిఫామ్ ఇంటర్మీడియట్ అంటారు. కాదండి, ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం బ్లేజర్ తీసుకొని మనకు ఒక షూ వేసుకొని మనం ఆ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా రేపు జాబ్ వస్తుంది. మనం అది అలవాటు అవుతుంది. ఆ బ్లేజర్ వేసామంటే డిఫరెంట్గా నడుస్తాం, షూ వేసామంటే డిఫరెంట్ నడుస్తాం. మనకు తప్పు లేదు. మనకి పెద్దవాళ్ళు చెప్పినట్టు కొన్ని బేసిక్స్ కూడా మేము చెప్తాం. అవి జనరల్గా అవి అవసరం లేదు, అది రాంగ్. అది మనము ప్రతి ఒక్కటి స్టూడెంట్కి ఎడ్యుకేట్ చేస్తే ప్రపంచం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 36 కంట్రీస్ తిరిగానండి. ప్రపంచమంతా ఒకటే ఉంది. ఇప్పుడు నేను USA పోయాను, రీసెంట్గా కూడా పోయిచ్చాం. మేము 17-20 యూనివర్సిటీస్ తిరిగి వచ్చాం, లేకపోతే అదర్ కంట్రీస్. కానీ నేను ఏమంటానంటే అంతా ఒకటే ఉంది. మనం ఏదో అక్కడ ఉంది ఇట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా స్కిల్ మన కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్, డెడికేషన్ అవన్నీ చేసుకుంటూ సబ్జెక్ట్ కూడా చెప్పి ఆ విధంగా వరల్డ్కి గ్లోబల్కి కావాల్సిన స్కిల్ సెట్ ఇంపార్ట్ చేయడమే మన బాధ్యత. జాబ్ అనేది కాదండి, జాబ్ వస్తుంది. అది నా పాయింట్. ఓకే, అందుకే కదా సార్ ఇప్పుడు మీరు అన్నారు ఓన్లీ సర్టిఫికేట్స్ డిగ్రీస్ ఇచ్చి పంపించేస్తే అవ్వదని. అలా ఇచ్చి పంపిస్తే డెఫినెట్గా మల్లారెడ్డి అనే బ్రాండ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయ్యి ఉండేది కాదు. సో మీ స్టూడెంట్స్ ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యి ఎక్కడైతే కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళు మంచి స్టఫ్ ఉన్న వాళ్ళు, ఎలిజిబుల్ అండ్ ఎఫిషియెంట్ కాబట్టే కదా మల్లారెడ్డికి బ్రాండ్ వచ్చింది. 100% అండి. ఇప్పుడు నేను అదే చెప్తాను. మేము ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే, ఒక టీవీ లైవ్లో ఎన్టీవీ లైవ్లో మాట్లాడుతున్నానంటే నా వర్డ్ జస్ట్ లైక్ దట్ కాదు. నేను చెప్పేది చాలా మందికి వెళ్తుంటుంది మెసేజ్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వెబ్సైట్కి వెళ్ళండి, మా వెబ్సైట్కి వెళ్ళండి, మేము ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. మా వెబ్సైట్కి వెళ్ళండి, మా కరికులం చూడండి, మా సిలబస్ చూడండి, మా ప్లానింగ్ చూడండి. మేము ఏమేమి టెక్నాలజీస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఏ విధంగా స్కిల్ సెట్ ఇస్తున్నాం కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. మా సైడ్ అయితే మేము స్ట్రాంగ్గా ఉన్నాం దానికి 100%. అది ఎందుకంటే మేనేజ్మెంట్ ఇప్పుడు మా కంప్యూటర్ సిస్టమ్స్, మా దగ్గర 16 GB కంప్యూటర్ సిస్టమ్స్, 3,000-4,000 కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. మేము ఓపెన్గా చెప్పుతున్నాం. ఒక యూనివర్సిటీ గురించి చెప్తున్నాను, మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి. నేను ఏమంటున్నా అంటే మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది మా దగ్గర. ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్ 4,000-5,000 సిస్టమ్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీగా టాస్క్ కాదు. దట్ 16 GB కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి, ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది, మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది, మా ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంది. మోర్ సో మేము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, వైస్ ఛాన్సలర్స్ మేము 100% స్ట్రాంగ్. మేము ఓపెన్ కాదు. ఏంటంటే మేము స్ట్రాంగ్ అని ఎదురు చెప్తున్నామంటే టెక్నాలజీ మాకు తెలుసు. కంపేర్ టు అదర్ మెనీ పీపుల్కి టెక్నాలజీ మాకు తెలుసు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా స్కిట్ చేయాలి అనే బాధ్యత. మేము ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. టుమారో ఈ 17 to 21 years పిల్లలు బయట వెళ్తున్నారంటే మేము తప్పకుండా ఎడ్యుకేట్ చేయాలి. ఏదో సబ్జెక్ట్ చెప్పి డిగ్రీ కాదు. మేము బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్ కాదు. అకాడమిక్స్ అనేది ఒక పార్ట్ మాకు ఎడ్యుకేషన్లో. ప్రతి ఒక్కటి స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్సే మల్లారెడ్డి యూనివర్సిటీ మేము చేస్తుండేది. మా ప్రయత్నం అదే. ఎస్, ఆ రూట్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు బయటకు వెళ్ళి. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నారు అకాడమిక్స్తో పాటు ఈ స్కిల్ సెట్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం, ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. దాంతో పాటు ఇంకేం అదర్ లైక్ ఇంకేం కల్పిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉందండి. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. నిన్న కూడా US కాన్సులేట్ వాళ్ళు చెప్పారు 1.4 lakh అంటే 1,41,000 వీసాలు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈసారి కూడా 1,50,000 ట్రై చేస్తున్నామని చెప్పారు. నేను ఏమంటున్నానంటే అదర్ కంట్రీస్లో కూడా రిసెషన్ ఉంది. లాస్ట్ 1 or 2 years నుంచి జాబ్స్ ఈజీగా రావట్లే. బట్ మనం అది కాదు, రిసెషన్ అని కాకపోయినా మనం అదర్ కంట్రీస్లో పాజిబిలిటీ ఉన్నంత వరకు MS చేయగలగాలి. ఇక్కడ IITs, NITs లేకపోతే IIMs వీటిల్లో వస్తే మంచిదే. కానీ బట్ MS ఎడ్యుకేషన్ చెప్తున్నా, బీటెక్ కాదు. MS PG ఎడ్యుకేషన్. PG ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ, ఐర్లాండ్ కానీ, జర్మనీ కానీ, కెనడా కానీ, USA కానీ ఒక చోట చేసి అక్కడ స్ట్రాంగ్ అయ్యి దాంట్లో డెవలప్మెంట్ నేర్చుకొని, టెక్నాలజీ గురించి కాదండి, టెక్నాలజీ మనం చాలా స్ట్రాంగ్. మనం ఏ కంట్రీకి పోనవసరం, మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్. టెక్నాలజీ గురించి పోనవసరం. అంటే స్టూడెంట్ అక్కడ వెళితే ఏమవుతుందంటే అతను కంప్లీట్ విజన్ మారిపోతుంది.
ఇప్పుడు అక్కడ న్యూ పర్సన్స్, న్యూ ఫ్యాకల్టీ, న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ పీపుల్, వాళ్ళకి అంత కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త సిస్టమ్, అదంతా మెచ్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు సబ్జెక్ట్ ఒకటి మెచ్యూరిటీ అందుకని మేము ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఫోకస్ ఎక్కువ చేస్తాం. వీళ్ళకి ఇంటర్నేషనల్ గైడెన్స్, వేరే ప్రొఫెసర్స్ ఫారిన్ నుంచి ఇక్కడ తెప్పించినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, రేపు ఎంఎస్ చేయాలంటే వాళ్ళకి పాసిబిలిటీస్ ఎలా ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది, వాళ్ళకి వీసా అయిపోయిన తర్వాత స్టూడెంట్ 2 years ఉంటారు, తర్వాత 3 years, ఇన్ని రోజులు వాళ్ళ కంట్రీలో మనం ఉండొచ్చు. ఇప్పుడు అమెరికా అనుకోని 3 years ఉండొచ్చు, అంటే స్టూడెంట్ 2 years అయిన తర్వాత ఓపీటీ అని చెప్పి, అది చాలామందికి తెలియదు. అది ఆ ఓపీటీ అప్పుడు ఎలా ట్రై చేయాలి, మనకు 5 years అక్కడ ఉండొచ్చు కదా, 5 yearsలో మనం ఏమన్నా ఫైనాన్షియల్గా మనం సంపాదించుకోవచ్చా, లేకపోతే బ్యాక్ ఇవ్వచ్చా, లేకపోతే మనం అక్కడ ఎట్లా సస్టైన్ కావాలి, అక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి, మనం అక్కడ పోతే మన కాన్సెప్ట్ ఏంది, అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఓరియంటేషన్ ఇస్తాం, బట్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్ ఇస్తాం, స్కిల్ సెట్ ఓరియంటేషన్ ఇస్తాం, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఆల్రౌండ్, అంటే ఒక ఓన్లీ డిగ్రీస్ చెప్పేసి కాన్సెప్ట్ అది మా 30-40% ఫోకస్ చేస్తాం, మిగతా 60%తో మా స్టూడెంట్స్కి ఇలా ట్రైన్ చేస్తే రేపు స్టూడెంట్ ఒకవేళ ఇక్కడ జాబ్ వచ్చినా రాకపోయినా, అతను జాబ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎక్కడైనా సస్టైన్ కావాలి ప్రపంచంలో. దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. ఓకే. అండ్ సార్, వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి చదువుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. బాయ్స్ సపరేట్ ఉంది, గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంది. కాబట్టి మా దగ్గర అటానమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర యూనివర్సిటీ అనేది ఒక కాన్సెప్ట్, మల్లారెడ్డి యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీ అంటే వీళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ వస్తాయి, అంటే వాళ్ళకి 90% ఉంటే స్కాలర్షిప్ అని, ట్యూషన్ ఫీ కూడా అఫోర్డబిలిటీ ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ కోర్సెస్ మా దగ్గర ఇంజనీరింగ్ కాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయి. బైపీసీ వాళ్ళకి అలైడ్ హెల్త్ కేర్ 4 year కోర్సెస్ ఉన్నాయి. డిజిటల్ ఫోరెన్సిక్స్ ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ సౌత్ ఇండియాలో నాకు తెలిసిన 1 or 2 యూనివర్సిటీస్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అని, అది బీఎస్సీ 4 year కోర్స్ మా దగ్గర ఉంది. చాలా మంది కోర్సెస్ కూడా చాలా, మా దగ్గర 150 కోర్సెస్ ఉన్నాయండి. ఈ కోర్సెస్ అన్ని కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. ఇప్పుడు హెల్త్ కేర్ సైన్సెస్ ఉంది. హెల్త్ కేర్ ఇప్పుడు అనస్థీషియా కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, ఫిజియోథెరపీ కానీ, లేకపోతే వాళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, లేకపోతే క్లినికల్ న్యూట్రిషన్, ఇవన్నీ ఆప్టోమెట్రిక్, ఈ కోర్సెస్ అన్ని కూడా 4 సంవత్సరాల కోర్సులు. అది ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ కాదండి, నేను చెప్పేది 4 year బీఎస్సీ కోర్సులు. అంటే ఈ కోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సెస్ ఉన్నాయి, డిజిటల్ ఫోరెన్సిక్స్ ఉన్నాయి. ఈ కోర్సెస్ కూడా మా దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇది యూనివర్సిటీ కాన్సెప్ట్. ఇది కాకుండా మాకు అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్సెట్ క్యాంపస్ ఉంది. ఎంఆర్సెట్ అంటే నేను ముందు ప్రిన్సిపాల్గా ఉన్నా అక్కడ. ఎంఆర్సెట్ కాన్సెప్ట్ అక్కడ కూడా కోర్సెస్, అక్కడ ఇంజనీరింగ్ అంటే ఈ అలైడ్ హెల్త్ కేర్ ఇవన్నీ ఉండవు కాబట్టి అది అప్లై టు జేఎన్టీయూ, అది ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మాకు కంప్లీట్గా ఈ కోర్స్ ఏదైతే కంప్యూటర్ సైన్స్, అది అటానమస్ కాలేజ్, అది జేఎన్టీయూ అఫిలియేటెడ్ కింద ఉంటుంది. అంటే డిగ్రీ జేఎన్టీయూ నుంచి వస్తుంది. అంటే అటానమస్ కాలేజ్ కూడా ఉంటాయి మా దగ్గర. అటానమస్ కాలేజెస్ అంటే సిలబస్ దాంట్లో కూడా మేము ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే అటానమస్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీ. మా దగ్గర అన్ని టైప్, అంటే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, సపరేట్ మా ఓన్ యూనివర్సిటీ కూడా ఉంది. అండ్ సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారని మీరు చెప్పారు ఇందాక. సో స్టూడెంట్స్తో ఎంత ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారంటారు? అంటే ఇంటర్ అంటే చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, సో 16 టీనేజ్ వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఎంత ఇది కొంచెం ఏమవుతుందంటే, ఇది క్వశ్చన్ కొంచెం ఇది కరెక్ట్, మీరు కరెక్ట్గానే అడిగారండి. బట్ నా వర్షన్ చెప్తాను, ఇది కరెక్ట్ అని కాదు, నా వర్షన్ చెప్తాను. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్కి 17 to 21 years ఉన్న పిల్లలకి, నేను ఐఐటి ఖరగ్పూర్లో పీహెచ్డీ చేశాను. తర్వాత మొత్తం ఈస్ట్ వెస్ట్ కంట్రీస్ అన్ని తిరిగి వచ్చాను. ఆల్మోస్ట్ 36 కంట్రీస్ తిరిగింటా, 50-60 యూనివర్సిటీస్ తిరిగాను. అంటే ఫ్రెండ్లీ నేచర్, ఐఐటి ఖరగ్పూర్ చదివామంటే యూఎస్ఏ స్టైల్ కానీ బాగుంది, నేను కాదన్నట్లు 100%. బట్ నేనైతే ఇండియన్ సిస్టమ్కి, పర్టికులర్ ఈ సిస్టమ్కి, ఇప్పుడున్న యూత్కి ఇండియాలో 17 to 21 స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉండడం కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఇది అందుకే నా ఒపీనియన్ అంటున్నాను. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే స్టూడెంట్స్ 17 to 21 years 4 సంవత్సరాలనే చాలా ఇంపార్టెంట్. మనం ఏది చెప్తే అతను సెట్ అవుతాడు. మళ్ళీ 22-23 years అయిన తర్వాత కాదు. ఎందుకంటే మైండ్ ఏమవుతుంది, హ్యూమన్ స్ట్రక్చర్ ఎలా ఇచ్చాడు బై గాడ్. 17 to 21 years 4 సంవత్సరాలకి అనేది అతను, మనం ఏది చెప్తే ట్యూన్ అవుతాడు స్టూడెంట్. అంటే ఆ మైండ్ అట్లా ఉంటుంది. బట్ 21కి మెచ్యూరిటీ అయిపోతాం, 17కి అన్మెచ్యూర్ ఉంటుంది. అంటే మనకి ఏమవుతుందంటే ఆ 4 years టైంలో ఫ్యాకల్టీ ఏదైతే కరెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తాడో, ఏదైతే కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాడో, ఏదైతే మనకు కరెక్ట్గా వాటిని కరికులం ఇస్తాడో అది సెట్ అవుతుంది. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫ్రెండ్లీగా ఉండడం తప్పు కాదు కానీ, బట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏమంటే క్లోజ్నెస్ వల్ల అది మిస్లీడ్ అవుతున్నాయి కొన్ని. మనకి ఏమవుతుంది, స్టూడెంట్ కొంచెం భయం లేకపోవడము, అతను సీరియస్ తీసుకోకపోవడం కొన్ని జరుగుతున్నాయి. బట్ ఫ్రెండ్లీ అనేది ఇంపార్టెంటే. అప్పుడు స్టూడెంట్ని భయపెట్టకూడదు, మనం రావాలి, ఒప్పుకుంటున్నా అప్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా బైఫర్కేషన్ అయితే ఉండాలి. నా ఫీలింగ్ అయితే ఫ్యాకల్టీ అంటే సమ్ రెస్పెక్ట్ ఉండాలి,
ఇవాళ రేపు యూత్లో రాను రాను తగ్గుతూ ఉంది అది. అంటే ఇప్పుడు రెస్పెక్ట్ అనేది అది కమిట్మెంట్, సీరియస్నెస్, డెడికేషన్ అంటాం. ఏమి రెస్పెక్ట్ అంటే భయపడేది కాదు, ఏంటంటే ఒక 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 రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనం పాజిటివ్ థింకింగ్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అవుతుంది. నేను అట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఫ్యాకల్టీకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలంటున్నాను. ఎందుకంటే ఉంటారా లేదా పక్కన పెడతాం, ఇట్ ఈస్ నాట్ ఫ్యాకల్టీ మ్యాటర్. మీరు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్ విధానంతో తీసుకొచ్చి ఒక సిన్సియారిటీ కమిట్మెంట్తో ఇస్తే అతని మైండ్ పాజిటివ్ థింకింగ్ వస్తుంది, సీరియస్నెస్ పెరుగుతుంది, కమిట్మెంట్ పెరుగుతుంది, అతని లైఫ్లో సెట్ అవుతాడు. డెఫినెట్లీ ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటూ చేసినప్పుడు అతను భయం లేకుండా పోయినప్పుడు ఆ జోక్స్ కానీ లేకపోతే అలా అయినప్పుడు అతని మైండ్ సెట్ మెచ్యూర్ కాదు. ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసమే చెప్తున్నాను నేను. తప్పకుండా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ బైఫర్కేషన్ ఉండాలి. అంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ నేను ఎంకరేజ్ చేయను. ఓకే. అండ్ సార్, ఇంటర్ తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి జాయిన్ అవుతూ ఉంటారు యూనివర్సిటీకి రాగానే. సో అలాంటి వాళ్ళకి లాంగ్వేజ్ కూడా కొంత బ్యారియర్ అనిపిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఏం ఆలోచించుకోవాలంటే, మనం చదువుతుండే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక 20%. అది టెక్నాలజీ ఇంగ్లీష్. అది ఇప్పుడు గ్రామాటికల్ ఇంగ్లీష్ కాదు. మీరు అన్నట్టు ఏదో ఇంగ్లీష్ లిటరేచరు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు, లేకపోతే పిహెచ్డి లిటరేచరు, ఇంగ్లీష్ అనేది వేరు. మీరు చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అది ఫోబియా ఉంది. ఇంగ్లీష్ చదవట్లే, ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటున్నాం, కానీ అది ఇంగ్లీష్ కాదు. అది ఒక టెక్నాలజీలో సబ్జెక్ట్ కాబట్టి మీకు ఇంగ్లీష్ ఏమని మాత్రం డిఫికల్టీ ఉంటుంది. చెప్పాలంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే బాగా రాస్తారు ఇంగ్లీష్లో. ఎందుకంటే అది యాక్చువల్ ఇంగ్లీష్ కాదండి. అది మీకు అగ్రికల్చర్ సైన్సెస్ తీసుకున్నా, అలైడ్ హెల్త్ కేర్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, వాళ్ళకి ఏది సబ్జెక్ట్లో ఇంగ్లీష్. అది యాక్చువల్ ఇంగ్లీష్ వేరు. ఆ యాక్చువల్ ఇంగ్లీష్ని మేము ఎలాగో ట్రైన్ చేస్తాం, రేపు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. మనం ఎంతసేపు మాట్లాడుతున్నది మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటున్నారు కదా మీరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు కన్నా ఇంగ్లీషే ఈజీ అవుతుంది వాళ్ళకి. ఆ వర్డ్స్ అన్ని టెక్నాలజీలో ఇంగ్లీష్ వర్డ్సే ఈజీ అవుతాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ వర్డ్. అది తెలుగులో ఏం చెప్తాము? అది నేను పూర్తిగా తెలుగు మీడియం, బట్ తెలుగులో రావు అవి. నేను ఏమంటున్నానంటే, అది ఇంగ్లీష్ గురించి భయపడిన వస్తున్న పిల్లలు. అది వాళ్ళు తెలుగు మీడియం చదివితే వాళ్ళు ఇంకా ఈజీగా మార్క్స్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఏం నేర్చుకో, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అంతవరకే. వాళ్ళు ఇది ఇంగ్లీష్ కాదు, ఇది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విఎస్కే రెడ్డి సార్. ఈరోజు స్టూడియోకి వచ్చి ఎంతో మంది స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి నాకైతే క్లారిఫికేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. నమస్తే.